రాష్ట్రంలో కేటీఆర్ పాదయాత్ర చేసే ముందు తన సోదరి కవిత ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రులు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు మరెన్నో అభివృద్ధి చేస్తున్నా చెప్పుకోవడంలో మాత్రం విఫలమవుతున్నామన్నారు. త్వరలోనే ఆర్కేపీ ఓపెన్ కాస్ట్ ఫేజ్ 2 పనులకు ఫారెస్ట్ క్లియరెన్స్ ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించుకోవాలన్నారు మంత్రులు. కేటీఆర్ రాష్ట్రంలో పాదయాత్ర చేసే ముందు కవిత ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లాలో పర్యటించిన భట్టి కాంగ్రెస్ నూతన కార్యవర్గం బాధ్యతల ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. కార్యకర్తల కష్టఫలమే నేటి ఇందిరమ్మ రాజ్యమని చెప్పారు మంత్రి పొంగులేటి. ఎంతో అభివృద్ధి చేసినా చెప్పుకోవడంలో విఫలమవుతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం చేసే ప్రతి కార్యక్రమాన్ని పాంప్లెట్ రూపేణా బుల్లెట్ పాయింట్స్ తో మీ అందరికీ అందించే కార్యక్రమం చేస్తాం. ప్రతి కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి మీరు వెళ్లి మన ప్రభుత్వం మీకోసం ఈ ఇంట్లో ఈ కార్యక్రమం చేసింది. కష్టపడ్డదాన్ని ఇప్పటికి మీరు కష్టపడుతున్నారు. ఈ ప్రభుత్వం కూడా చాలా పాజిటివ్ గా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరి సూచనలు సలహాలతో పాజిటివ్ గా ముందుకు పోతుంది. వాటిని మరింత ప్రజల వద్దకు చేర్చాల్సిన బాధ్యత మనందరి మీద, మీ మీద, ఈ వేదిక మీద ఉన్న మా అందరి మీద, మనందరి మీద ఉంది. త్వరలోనే ఆర్కేపీ ఓపెన్ కాస్ట్ ఫేజ్ 2 పనులకు ఫారెస్ట్ క్లియరెన్స్ ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కొత్త మైన్తో ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. సింగరేణి కార్మికులకు పెన్షన్ అందించిన ఘనత కాకాకు దక్కుతుందన్నారు. మంచిర్యాల జిల్లా మందమరిలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళి అర్పించారు. కాకా అడుగుజాడల్లో తాము నడుస్తున్నామని చెప్పారు వివేక్ వెంకటస్వామి. ఎందుకంటే పాపం వాళ్ళు ఆల్రెడీ పని చేస్తున్నారు. సింగరేణి బాధ్యత ఇక్కడ తెలంగాణలో అన్నిటికన్నా పెద్ద సంస్థ మన సింగరేణిది. మనము ఉద్యోగాలు కల్పించాలి, ఇక్కడ జీతాలు సరిగేయాలి, అవుట్ సోర్సింగ్ లో సరిగ్గా చేయాలి. ఇవన్నీ కూడా చేసే బాధ్యత సింగరేణి సంస్థ పైన ఉంది. పెరిగిన ఎండలతో రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు మంత్రి సీతక్క. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్యలో బయటకు వెళ్లొద్దని చెప్పారు. ఉపాధి హామీ కూలీలు మరింత జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో అధికారులు తప్పనిసరిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విస్తృతంగా విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరిగి తీవ్రమైనటువంటి ఎండలు వస్తున్న సందర్భంలో ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఎండలను దృష్టిలో పెట్టుకుని మధ్యాహ్నం పూట 11-12 గంటల నుంచి 3 గంటల వరకు బయటికి రావద్దని కూడా కోరుతున్నాం. బీఆర్ఎస్ ప్రేరేపిత సమ్మెకు ఆర్టీసీ కార్మికులు ప్రలోభ పడద్దన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ సమ్మెపై ఉద్యోగులు మరోసారి పునరాలోచన చేయాలన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్దిగా ఉందని, ఇప్పటికే కమిటీ వేశామన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు కేంద్రం పథకమని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని చెప్పారు. ఎలక్ట్రిక్ బస్సులు కొన్నా ఒక్క ఉద్యోగిని కూడా తొలగించాము. ఇది మేము ఇచ్చేటువంటి అస్యూరెన్స్. పిఎం డ్రైవ్ కేంద్ర ప్రభుత్వ పథకం. అది మీ ఇష్యూస్ ఏమున్నా మేనేజ్మెంట్ సానుకూలంగా ఉంది. కమిటీ వేయడం జరిగింది గతంలోనే. మీరు కమిటీని కూడా అప్రోచ్ కండి. ఆర్థిక శాఖ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా రండి. మేము ఎప్పటికైనా మనమంతా ఈ తెలంగాణ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రయాణికులు ప్రయాణం చేసేటువంటి ఒక వాహనం అది. దాని మీద మీరు ఎవరో ప్రేరేపితం చేస్తే దానికి సంబంధించినటువంటి ప్రేరేపితం కావద్దని మీ అందరి ద్వారా కోరుతా ఉన్నారు. రోడ్డు భద్రత అనేది కేవలం ప్రభుత్వానికి చెందింది కాదని ప్రజల బాధ్యత కూడా అని తెలిపారు మంత్రి పొన్నం. రోడ్డు భద్రతపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. వాహనదారులకు సరిపడా ఉద్యోగాలను ఏర్పాటు చేయటం అసాధ్యమని, ప్రజలే ప్రమాదాల బారిన పడకుండా చూసుకోవాలన్నారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి.